ఈ శారీ వచ్చేసి స్కూల్ మేడం ఇచ్చేసి వెళ్ళింది. తన స్కూల్లో టీచర్. అయితే వాళ్ళ మమ్మీ తన బర్త్డేకి గిఫ్ట్ చేసిందంట. మామ్ అండ్ డాటర్ కింద నాకు చేసి ఇవ్వండి మేడం అని చెప్పింది. సో ఈ మేడం వచ్చేసి మనకు యూట్యూబ్లో లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ వచ్చింది. యూట్యూబ్లో మన వీడియోస్ చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ కస్టమర్ అయిపోయింది. అయితే ఈ మేడం ఇంకొకటి ఏంటంటే, మేడం ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఇలా కావాలి అని ఎప్పుడు తను అసలు ఇబ్బంది పెట్టదు. సరేలేండి మీకు ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేయండి, బట్ నాకు ఫిట్ అవ్వాలని చెప్పిస్తుంది. సో ఇలాంటి కస్టమర్స్ ఉన్నప్పుడు ఇంకా మన బాధ్యత రెట్టింపు అవుతుంది. ఎందుకు అనుకుంటున్నారా? మామూలుగా కస్టమర్స్ వచ్చి మనకు డిజైన్ చూపించి ఇలాగే కుట్టమని చెప్తే ప్రాబ్లం ఉండదు. సరే సేమ్ వాళ్ళు చెప్పిన విధానంగా స్టిచ్ చేయొచ్చు. కానీ ఇలాంటి కస్టమర్స్ మనకు వచ్చి లేదు మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేయండి అని ఒక మాట చెప్తే ఆ బాధ్యత ఎందుకు రెట్టింపు అవుతుందంటే, మనం ఆలోచించే విధానం చాలా మార్చుకోవాల్సి వస్తుంది. ఆ కస్టమర్కి ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి చాలా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకు మన చాయిస్కి వదిలేసిండ్రంటే వాళ్ళకు మన మీద ఉన్న ట్రస్ట్ ఎంతనో మనకు అక్కడే అర్థమవుతుంది. సో మన బాధ్యతలు ఇంకా పెరిగిపోతాయి. సో మేడం కూడా ఎప్పుడు వచ్చినా కూడా మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేయండి అని చెప్తుంది. కానీ ఏ రోజు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేడంకి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి స్టిచ్ చేయించుకుంది, అది పర్ఫెక్ట్గా వచ్చింది, అందుకే మళ్ళీ వచ్చిన అని చెప్పింది. అయితే నాకు ఇది ఇచ్చేసి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. మేడం ఆగస్ట్ 15 కన్నా లేదంటే కృష్ణాష్టమి టైంలోనన్నా నాకు ఇవ్వండి అని చెప్పింది. కానీ నాకు ఆ టైంలో అసలు వీలు కాలేదు. సరే మేడం నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, సరేలేండి మీకు వీలున్నప్పుడే స్టిచ్ చేయండి అని చెప్పింది. సో ఇంకా నా దగ్గర పెట్టుకుని కూడా చాలా రోజులు అవుతుంది, మేడం బర్త్డే కూడా దగ్గరికి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే స్టిచ్ చేశాను. అండ్ ఇప్పటి నుంచి నేను ఒక 7 డేస్ అనేది సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను, లాంగ్ ఫ్రాక్ సిరీస్. సో డే 1 టు డే 7 వరకు మొత్తం లాంగ్ ఫ్రాక్సే వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. తప్పకుండా వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ మీరందరూ నన్ను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. బాగా అర్థం చేసుకుంటున్నారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు టైం వీలవుతుందా లేదా, మీకు టైం సెట్ అవుతుందా లేదా, ఏ టైంకి రావాలి మేము అని చెప్పేసి మరి కాల్స్ చేసి మరి వస్తున్నారు. సో చాలామంది అర్థం చేసుకుంటున్నారు. కొందరు ఉన్నారులేండి, అసలు అమౌంట్ తీసుకొని ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు, అసలు ఇంత సతాయించే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఒక 10% ఉంటే, ఇలా అర్థం చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం నా కస్టమర్స్ అయితే అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు.